అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. పిల్లరా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మంచి మార్గము, చెడు మార్గము ఏంటో అనేది ఆది కాండములో, అంటే ఆది అందే ఆదాము అవ్వలు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలము తిన్నప్పుడే మనకి కళ్ళు తెరవబడి మనకు ఆ విషయం తెలిసింది. అంటే అప్పటి నుండి ఇప్పటి నీ యొక్క నా యొక్క పరిస్థితిలో కూడాను మనకి ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే సొంత ఆలోచన తెలిసినప్పటి నుంచి మనకి మంచేదో చెడేదో మనకు తెలుస్తుంది. ఏది చేయకూడదో ఏది చేయొచ్చో తెలుస్తుంది. అయినను స్వబుద్ధి మీద ఆధారపడక, పరిస్థితుల మీద ఆధారపడక మనము వాక్యానుసారమైన జీవిత విధానం జీవించడానికి ఇంకాస్త లోతుగా, ఇంకాస్త కఠినముగా, ఇంకాస్త మాదిరికరముగా క్రీస్తు స్వభావంలోకి మారాలి అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువు వారే ఈ లోకానికి రావడం, మాదిరికరంగా జీవించడం, తాను జీవించి అదే విషయాన్ని శిష్యులకు నేర్పడం, శిష్యుల ద్వారా అదే విషయాన్ని సర్వమానవాళికి తెలియచేయడం, అందులో మళ్ళీ పౌలు గారు వచ్చి దాన్ని వివరంగా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ, అలాగే తీతుకు రాస్తూ అనేక విషయాలు మనకి తెలియజేశారు. అందులో ఈరోజు నేను ఉదయకాలమున రూతు అనే గ్రంథము ధ్యానం చేశాను. దాంట్లో ఉన్న 4 అధ్యాయాల యొక్క సారాంశం ఏంటి అంటే, భర్త చనిపోయిన, కుమారులు చనిపోయినప్పుడు ఇద్దరు కోడళ్ళ ఎడల నయోమి బాధ్యతతో, ఇద్దరు కోడళ్ళ ఎడల మీరు యవ్వనంలో ఉన్నారు కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అని చెప్పినప్పుడు ఆమె యొక్క నీతి కనిపిస్తుంది. అందులో ఓర్ఫా పెద్ద కోడలు ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. అయితే చిన్న కోడలు రూతు లేదు లేదు లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నువ్వు చనిపోయిన చోటనే నన్ను కూడా పాతి పెట్టాలి, నేను నీతోనే ఉంటాను అని చెప్పి ఆమె అక్కడ తన యొక్క నీతిని కనపరిచింది. ఆ తర్వాత బోయేజు కూడాను ఆమె తన కాళ్ళ దగ్గర నిద్రించినప్పటికి కూడాను, తనకు అధికారం ఉన్నప్పటికీ కూడాను ఆమెను ముట్టుకోకుండా ఆమెను బంధువు ధర్మము జరిపించడం కొరకు వేరొకరికి అవకాశం ఇచ్చి, అతను నేను తీసుకోలేను, ఈమెను నేను పరిగ్రహించలేను అన్నప్పుడు తానే పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొని, అందరి ముందు ఆమెను పెండ్లి చేసుకొని నీతిగా ఉండడం ద్వారా ఆమె ద్వారా బోయేజు తర్వాత దావీదు యొక్క తండ్రి యెషయిని కనడం, యెషయి దావీదుని కనడం, దావీదు వంశములో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడం, ఇదంతా కూడా చూసినట్లయితే ఎంత నీతి, ఎంత క్రమము చూడండి. మనము నీతిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు, మనము వాక్యమే ఆధారంగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఖచ్చితంగా మనకి మంచి ఫలములు ఇస్తుంది. రాబోయే తరములో నీ యొక్క నా యొక్క వంశం నుండే యేసుక్రీస్తు ప్రభువు వారు రావచ్చేమో, లేదా ఆయన రాకడ కొరకు సంఘాన్ని సిద్ధం చేసే శ్రేష్టమైన సేవకులు మన యొక్క బంధువుల నుంచే, లేదా మన నుండే, మన సంతానం నుండే పుట్టొచ్చేమో. ఈరోజు నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఒక దైవ సేవకుడు తన అన్య సాంప్రదాయం నుంచి వచ్చినప్పటికీ రోషము కలిగి పరిచర్య చేస్తూ నాకు క్రీస్తులో మరలా నూతన ఉత్సాహము, పునరుజ్జీవనము చేసినటువంటి అశ్రేష్టమైన సేవకుడు వలె అటువంటి సేవకులు నా కుటుంబం నుంచి రావచ్చేమో ఒకసారి గమనించండి. కాబట్టి వాక్యమే ఆధారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యానుసారంగా జీవించడానికి నీతి విడవకుండానట్లు, అలాగే దయ కలిగి ఉండునట్లు, అలాగే సమాధానం కలిగి ఉండునట్లు, ఎవరిని నిందించక
ఎవరిని ఇబ్బంది పెట్టక, ఎవరిని తృణీకరించక, జాగ్రత్తలు కలిగి జీవించే శ్రేష్టమైన ఆత్మీయ జీవితము నువ్వు నేను కలిగి ఉన్నట్లు దేవుడు కృప చూపును గాక. ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా, అట్టి రీతిగా మనము ఉండాలి అనేసి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, తీతుకు రాసిన పత్రికలు 2వ అధ్యాయం 1, 4, 5, 6, 7, 8లో నీవు హితబోధానుకూలమైన సంగతులను బోధించుము. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట వండి పనిచేసుకున్న వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చెయ్యువారునై ఉండవలనని బోధించుము. మంచి ఉపదేశము చెయ్యువారునై ఉండవలని అంటే మంచిగా బోధించాలి, మంచిగా మాట్లాడాలి, సమాధానపరచాలి. కానీ ఈ రోజుల్లో స్త్రీలు ఎలా ఉన్నారు అనేసి అంటే ఎదుటి వారిని చూసి వారవక అత్త గురించి కోడలికి చెప్పడం, కోడల గురించి అత్తకు చెప్పడం చేసి అత్త కోడల మధ్య విరోధాలు సృష్టించేవారు ఎంతమంది లేరు? నా కుటుంబంలో జరిగింది. మా ఎదురింట్లో ఉండే ఆమె నా భార్య గురించి నా తల్లి దగ్గర, నా తల్లి గురించి నా భార్య దగ్గర వ్యతిరేకంగా చెప్పడం ద్వారా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఆమెతో మాట్లాడద్ది, ఈమెతో మాట్లాడద్ది. ప్రమాదం ఎక్కడ జరిగింది? ఆమె అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆమె అనాలోచిత క్రియల వల్ల. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీలైనా పురుషులైనా కొండెములు చెప్పువారిగా ఉండకూడదు. కొండెములు చెప్పువారు నరకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళని వారి లిస్టులో కొండెములు చెప్పువారు కూడా ఉన్నారని ప్రకటన గ్రంథంలో మనకు తెలుసు. కాబట్టి చాలా స్వస్థ బుద్ధి కలిగి అలాగే నీతి కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా చూడండి, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించును. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే, మళ్ళీ చెప్తున్నాను, అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. అంతేకాకుండా నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరక్షేపమైన హితవాక్యముతో అంటే ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినదిగాను ఉండవలను. మన యొక్క బోధ ఏదైతే ఉంటుందో అది మన యొక్క బ్రతుకు నుంచి వస్తుందండి. మన యొక్క బ్రతుకు క్రీస్తుకు సమీపంగా ఉంటే మన బోధ కూడా క్రీస్తు సమీపంగా ఉంటుంది. నన్ను ఎంతగానో ప్రోత్సహించే ఒక సహోదరి జీవంగల దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించి తనను తాను పరీక్షించుకుంటూ క్రీస్తులో కొనసాగుతున్న ఆమె నా గురించి ఒక చక్కని మాట చెప్పింది. ప్రభువు నిన్ను దీవించునుగాక, నీ ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, బలహీనతలలో కూడా బలాన్ని పొందుకున్నట ఎలాగో నాకు నేర్పించాడు, దాని మీద ఎంతగానో నాకు అవగాహన కల్పించి నన్ను క్రీస్తుకు సమీపంగా చేస్తూ ఉన్నారు, దేవుడు మిమ్మల్ని వాడుకును గాక, దీవించును గాక అని ఆమె చెప్పినప్పుడు నేను దాన్ని ప్రశంసగా తీసుకొని ఉల్లసించవచ్చు. కానీ నేను దుఃఖపడ్డాను, నేను భయపడ్డాను. ఎందుకంటే నాకు బాధ్యత పెరిగింది, అని నన్ను గమనిస్తున్నారు అని. ఒకవేళ వారికి నచ్చని పని ఏదైనా లేదా వాక్యానుసారము కాని పని ఏదైనా నీ ద్వారా జరిగితే ఖచ్చితంగా నిన్ను ప్రశ్నిస్తారు అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఆత్మీయతలో అందరికీ ఒకటే మాదిరి క్రీస్తు. రోజు రోజుకి ఆయన స్వభావంలోకి మారాల్సిందే, ఆయన పరిశుద్ధతను మనము అనుసరించాల్సిందే. ఆత్మీయతతో, అంతేకాకుండా ప్రేమ చూపించుటలో, అలాగే క్షమించి బాధ్యత నెరవేర్చుటలో మనము ముందుకు కొనసాగినట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత మనకు వచ్చునుగాక, ప్రేమ కూడా చూపించేస్తాం, క్షమించడం రావాలి, అట్ ద సేమ్ టైం బాధ్యత నెరవేర్చడం రావాలి. అంత సులభం కాదు ఈ రెండు. క్షమించి హత్తుకున్న ఒక ఎత్తైన ఆత్మీయ శిఖరానికి చేరుకున్న తర్వాత బాధ్యత నెరవేర్చే విషయంలో బహుశా ఓడిపోవచ్చేమో. అయితే బాధ్యత నెరవేర్చే విషయంలో కూడా నువ్వు క్రమము కలిగి అన్ని విషయాలలో
నిన్నెవ్వరూ కూడాను, భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను, తల్లి అయితే పిల్లలను, పిల్లలైతే తల్లిదండ్రులను, అన్న అయితే తమ్ముడిని, తమ్ముడైతే అన్నని ఏ విషయంలో కూడాను నిందించకుండా, ఏ విషయంలో కూడాను వారి గురించి వేరే ఆలోచన చేయకుండా ఉండునట్లుగా మనము ప్రతి విషయంలో కూడాను, ప్రతిసారి కూడాను అనుదినము క్రీస్తులో మరణమై క్రీస్తులో మరలా పునరుజ్జీవనం పొందుకోవాలి, మరలా పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. అంటే శారీరక విషయాలలో, సొంత ఆలోచన విషయంలో చనిపోయి ఆత్మీయంగా నూతనపరచబడాలి, ఆత్మానుసారులుగా జీవిస్తూ ముందుకు కొనసాగాలి. అలా ఎప్పుడైతే మనము ముందుకు సాగలుగుతామో, అలా ఎప్పుడైతే మనల్ని మనము చంపుకుంటూ క్రీస్తు నిమిత్తము, అంటే మన చంపుకోవడం అంటే ప్రాణాలు తీసుకోవడం కాదండి, మళ్ళీ తప్పుగా అనుకునేరు. అంటే మన ఇష్టాలను విడిచి, అక్కడ నయోమి చిన్న కోడలు రూతు గారు తన సొంత ఇష్టాన్ని విడిచి అత్త చెప్పిన మాట విని బోయజు దగ్గరికి వెళ్ళడం, అక్కడే నమ్మకంగా ఉండడం, బోయాజు ఎవడో బయటపడైనప్పటికీ తన మాట వింటూ జాగ్రత్త కలిగి ఆ పనివారి వెనుకనే ఉంటూ పరిగలు ఏరుకోవడం, ఇవన్నీ చేయగలిగింది కాబట్టి, లోబడగలిగింది కాబట్టి, తన ఇష్టాన్ని చంపుకుంది కాబట్టి, తన యవ్వనాన్ని కాపాడుకుంది కాబట్టి, తన చూపులను, తన ఆలోచనలను జాగ్రత్తగా ఉంచుకుంది కాబట్టి తన కుటుంబంలో యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు. మరి నీ యొక్క, నా యొక్క ఆత్మీయ జీవితంలో కూడాను ఇకపై గతం ఏదైనా వదిలేసేయండి. ఈరోజు మొదలుకొని ఇకపై నీతిగా, ఇకపై ఇంకాస్త పరిశుద్ధంగా, ఇకపై దేవుడు చూస్తున్నాడు అనే స్పృహలో, నేను మనుషులు నన్ను కనిపెడుతున్నాడు అందుకే నాకు భయం వేస్తూ ఉంది, దేవుడు చూస్తున్నాడనే విషయం జాగ్రత్తగా కనిపెట్టుకొని ముందుకు సాగగలిగితే అంతకు మించిన ఆత్మీయత ఏముంటుంది? అంతకు మించిన మనకు ఛాలెంజ్ అంటే ఒక గురి, ఒక లక్ష్యము ఏముంటుంది? కాబట్టి సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తునే గురిగా కలిగి క్రీస్తు స్వభావాన్ని సంతరించుకునే క్రమంలో ముందుకు సాగుతాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగణుడ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రం. నిజమైన ఆయన ప్రభువా, మీ యొక్క జీవితాన్ని బైబిల్గా మాకు ఇచ్చారు. అలాగే మా యొక్క జీవితము మరి లోకములో అనేకులకు మాదిరిగా ఉండాలి అని మీరు పదే పదే చెప్పి పెట్టి ఉన్నారు. అటు రీతికి మేము జీవిస్తూ ముందుకు కొనసాగే కృప మా అందరికీ అనుగ్రహించమని, ముఖ్యంగా ఈ సమయం ముందు వాక్యం విని ప్రార్థన చేస్తున్నా, తల వంచుకున్న ప్రతి ఒక్కరి ఎడల మీ యొక్క నేను అభిషేకము అనుగ్రహించమని ప్రభువా, మా యొక్క చూపులను, ఆలోచనలను, తలంపులను, ఉద్దేశములను పరిశుద్ధంగా కాపాడుకుంటూ రాబోయే తరానికి మేలుకరంగాను మీ యొక్క రాజ్యపు విస్తరణలో ఒక పాత్రగాను వాడబడడానికి సహాయం దయచేయండి. క్రీస్తు యేసు నామమున పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.